బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం కమిషన్ నివేదిక సీఎంఓ కార్యాలయానికి చేరుకుంది. విచారణ పూర్తి చేసిన జస్టిస్ పీసీ ఘోష్ ఫైనల్ రిపోర్ట్ను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జకు నివేదికను అందజేశారు. ఈ నివేదిక సీఎంకు అందించనున్నారు అధికారులు. కాగా నివేదికపై నేడు కీలక సమావేశం తెలంగాణ ప్రభుత్వం నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా సీఎం రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ సైతం ఈ భేటీకి హాజరయ్యే అవకాశం ఉంది. నివేదికపై అధికారులు అధ్యయనం చేయనున్నారు. కాగా నివేదికపై వచ్చే కేబినెట్ లో చర్చించి చర్యలకు నిర్ణయం తీసుకోనుంది ప్రభుత్వం. కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంలో అన్ని రకాల వైఫల్యాలు జరిగాయని నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. వైఫల్యాలకు కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు పలువురు కారణమని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. వ్యవస్థలు కాకుండా వ్యక్తుల ఇష్టానుసారమే పనులు జరిగాయని నివేదికలో స్పష్టం చేసినట్టు సమాచారం. ఉన్నత స్థాయిలో వచ్చిన ఒత్తిళ్లకు లొంగి నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని, ఆర్థిక అవకతవకలు జరిగాయని ఇలా పలు అంశాలను కాళేశ్వరం కమిషన్ పేర్కొన్నట్టు సమాచారం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు లైవ్ లో అందిస్తారు. వాసు, చెప్పండి. అయితే కాళేశ్వరం కమిషన్ కు సంబంధించిన విచారణ దాదాపు 15 నెలల పాటు సాగింది. అయితే చిట్ట చివరకు కూడా దానికి సంబంధించిన నివేదిక ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డికి అధికారులు అందజేయబోతున్నారు. అందుకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి వాసు? ప్రస్తుతం ఈరోజు ఏదైతే కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి అందిందో ఆ నివేదికను ముఖ్యమంత్రి కార్యాలయానికి అధికారులు తీసుకెళ్లబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కూడా ఈరోజు ఒక కీలక భేటీ కాబోతోంది. ఈ భేటీకి సంబంధించి కూడా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ చీఫ్ విప్ సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సిఎస్ రామకృష్ణారావుతో పాటు మరోపక్క ఇరిగేషన్ శాఖ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా హాజరవుతారు. మనకంతున్న సమాచారం మేరకు ఎవరైతే కమిషన్ చైర్మన్గా ఉన్నటువంటి జస్టిస్ పీసీ ఘోష్ కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఈరోజు సచివాలయంలో జరిగేటువంటి కార్యక్రమానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే ఈ కీలక భేటీకి అధికారులతో పాటు పీసీ ఘోష్ కూడా హాజరు కాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. అయితే ప్రధానంగా ఇప్పటి వరకు కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ నేపథ్యంలో వెలుగులోకి వచ్చినటువంటి అంశాలకు సంబంధించి కూడా అసలు నివేదికలో ఏముంది, ఎందుకంటే 119 మందిని దాదాపు 15 నెలల కాలం పాటు కూడా విచారణ జరిపి వాళ్ళ స్టేట్మెంట్ రికార్డు చేసి గతంలో ఇచ్చినటువంటి విజిలెన్స్ నివేదికతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికలను పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత రూపొందించిన ఈ తుది నివేదికకు సంబంధించి కూడా అసలు ఈ నివేదికలో ఏముంది అన్న అంశంపైన ఒక ఉత్కంఠ రేకెత్తిస్తుంది. ఎందుకంటే ఆ కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటెల రాజేందర్ని కూడా విచారించిన నేపథ్యం. కానీ ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి, కేవలం అధికారులకే పరిమితం అవుతుందా, లేదంటే గత ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి రాజకీయ నేతలు, నాయకులపైన కూడా చర్యలు తీసుకోవాలని ఏమైనా ఆదేశించారా ఈ నివేదికలో? ఎందుకంటే ఈ నివేదిక చాలా కీలకం కాబోతుంది. దాదాపు 1,00,000 కోట్ల పెట్టుబడితో నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి కుంగినటువంటి ఈ యొక్క బ్యారేజీల అంశానికి సంబంధించి కారకులు ఎవరు, ఈ నష్టానికి ఎవరు బాధ్యత వహించాలి, ఎవరి నిర్లక్ష్యం వల్ల జరిగింది, అక్రమాలు ఏమైనా చోటు చేసుకున్నాయా, ఇవన్నీ కూడా ఈ నివేదికలో చాలా క్షుణ్ణంగా వివరించినట్టుగా తెలుస్తూ ఉంది. కాబట్టి 650 పేజీల కాళేశ్వరం నివేదికకు సంబంధించి కూడా అందులో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని అధ్యయనం చేసిన తర్వాత రేపు జరగబోయేటువంటి క్యాబినెట్ సమావేశాల్లో కూడా ఈ యొక్క కాళేశ్వరం నివేదిక పైన చర్చిస్తారు. చర్చించిన తర్వాత కూడా ఎవరిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశానికి సంబంధించి కూడా క్షుణ్ణంగా ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ నివేదికలో పేర్కొన్న నేపథ్యంలో కూడా దానిపైన చర్యలు తీసుకుని సిద్ధమవుతున్నారు. మరి ఎలా చర్యలు తీసుకుంటారంటే ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని గతంలోనే విజిలెన్స్ నివేదికతో పాటు ఎన్డీఎస్ఏ నివేదికలు కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఈ నివేదికలో కూడా ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు కొంతమంది పైన తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటే వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి, అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి, వాళ్ళ అక్రమ ఆస్తులపైన కూడా సోదాలు చేయాల్సిన పరిస్థితి కూడా ఉంది. కొంతమంది పైన ఇప్పటికే ఎవరైతే కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా పనిచేసిన అధికారులపైన కూడా ఏసీబీ సోదాలు నిర్వహించింది, వాళ్ళ ఆస్తులు రికవరీ చేసింది, అరెస్ట్ కూడా చేసింది. కాబట్టి మరికొంత పైన కూడా అలాంటి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళపైన అలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏదైతే క్యాబినెట్లో చర్చించిన తర్వాత కూడా ఏదైనా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి ఈ యొక్క చర్యలకు సంబంధించి కూడా విచారణకు ఆదేశించే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికి సంబంధించి కేబినెట్ సమావేశం ఇలా 10 నుంచి 15 మధ్యలో జరిగే అవకాశం ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి దగ్గర ఏదైతే
మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా దీన్ని క్యాబినెట్లో చర్చించాలని తీర్మానం చేస్తారు. ఆ తర్వాత క్యాబినెట్లో చర్చించి ఎలాంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి కేసు అప్పగించాలి, ఎవరెవరిపైన చర్యలు తీసుకోవాలి, ఈ యొక్క కమిషన్ చూసినటువంటి అంశాలపైన ఖచ్చితంగా కూడా తదుపరి దర్యాప్తు చర్యలు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.